6 సార్లు అయితే ఆ గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ గెలుచుకున్నారంట. అర్మేనియాలో నాకు బాగా నచ్చిన విషయం ఇదే. 15 సంవత్సరాల వరకు ఫ్రీగా నేర్చుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ. ఇండియా నుంచి ఒక అబ్బాయి ఇలా వచ్చాడు, వీడియోస్ అది చేస్తున్నాడు. 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉందంటే ఈవిడికి దీంట్లో. సో వాళ్ళ బ్రదర్ పేరు వచ్చేసి సాస్, వాళ్ళ కొడుకు పేరు వచ్చేసి సాస్, వాళ్ళ తండ్రి గారి పేరు వచ్చేసి సాస్. అరే భలే బ్యాలెన్స్ చేస్తుంది అసలు. 5 నుంచి 6 నిమిషాల్లో గీసేస్తారంట నా మొహాన్ని. సో మనం మనీ తను మానే అనమాట. ఒక్కొక్కరు మామూలు టాలెంట్గా లేరు, గిరా గిరా తిప్పేస్తున్నారు అనమాట. వెల్కమ్ టు అర్మేనియా. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మనీ. వెల్కమ్ టు మై ఛానల్. అట్ ప్రజెంట్ నేను అర్మేనియా కంట్రీ క్యాపిటల్ ఎరెవన్లో ఉన్నాను. సో ఈరోజు అయితే ఒక ఇంట్రెస్టింగ్ వీడియో ఉండబోతుంది. అదేంటంటే నేను ఒక లాస్ట్ సిటీ టూర్ వీడియోలో మీకు చూపించుంటే నేను ఒక పెయింటర్ని అయితే కలిసాను అనమాట. సో అతను చాలా మంచిగా ఇంగ్లీష్లో మాట్లాడి వాళ్ళ ఇంటికి కూడా ఇన్వైట్ చేశారనమాట. సో ఈరోజు అయితే వాళ్ళ ఫ్యామిలీతో కలిసి నేను టైం స్పెండ్ చేయబోతున్నాను. ఈ వీడియో అంతా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చాలా ఎగ్జైటింగ్ ఎలిమెంట్స్ అయితే ఉంటాయి. ఇప్పుడైతే ఆ బ్రదర్ వాళ్ళకి మీకు పరిచయం చేస్తాను. Hi brother, how are you? Hi. Hi, welcome to Armenia. So, what's your name? My name is Mihran. Hiran. Mihran is old name. It's meaning God of Sun. God of Sun. Yeah, Mihran. And my సో వాళ్ళ అమ్మాయి అనమాట, తన పేరు మానే. సో మనం మనీ, తన మానే అనమాట. సో ఇప్పుడైతే వీఆర్ గోయింగ్ టు సర్కస్, రైట్? circus, yes. We Yeah. go and see the place we're doing exercises. ఓకే. సో ఫస్ట్ ఆ ప్లేస్కి వెళ్ళి మిగతా విషయాలు అయితే మీకు చెప్తా. ఈ పక్కన చూడండి, అన్ని పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి. నేను ఇక్కడ యాక్చువల్గా ఎక్కువ ఐటీ కంపెనీస్ లేవనుకున్నాను, బట్ మనకు బయట నుంచి చూస్తే బిల్డింగ్స్ ఇలా ఉన్నాయి, కానీ లోపల అయితే ఐటీ కంపెనీస్ అనమాట. ఇదిగోండి, ఇదే ప్లేస్. యా. వీళ్ళంతా అయితే ప్రాక్టీస్ చేస్తున్నారనమాట షోస్ కోసం. ఇక్కడ ఈ అమ్మాయి చూడండి ఎలా బ్యాలెన్స్ చేస్తుందో అసలు. అరే భలే బ్యాలెన్స్ చేస్తుంది అసలు. సో తను తీసుకొచ్చి ఒక్కొక్కటి ఇస్తుంది, తను ఇంకా ఒక్క చేతితో బ్యాలెన్స్ చేసి అది పెట్టుకొని ఇంకా పైకి వెళ్తుంది అనమాట. లాస్ట్, ఓ మై గాడ్, కరెక్ట్గా బ్యాలెన్స్ చేయాలి, లేదంటే కింద పడతాం. చూడండి, సింగిల్ హ్యాండ్తో బ్యాలెన్స్ చేస్తాం. సో మళ్ళీ ఇప్పుడు అవన్నీ రిమూవ్ చేసేస్తున్నారు అనమాట ఒక్కొక్కటి. ఇప్పుడు ఇక్కడ ఈ సర్కస్ స్కూల్లోని వీళ్ళకి ట్రైనింగ్ అయితే 4 సంవత్సరాల నుంచి మొదలు పెడతారంట. అంటే 4 ఇయర్స్ వచ్చాక మనం కావాలంటే నేర్చుకోవచ్చు. అండ్ ఇంకా ఏజ్ లిమిట్ అయితే ఏం లేదనమాట, ఎన్ని సంవత్సరాలైనా వాళ్ళు నేర్పిస్తారు. 4 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న చిన్నపిల్లలందరికీ నేర్పిస్తున్నారు. అండ్ ఒక్కొక్కరు మామూలు టాలెంట్గా లేరు, గిరా గిరా తిప్పేస్తున్నారు అనమాట. చూస్తే షాక్ అయినా, మన చిన్నప్పుడేమో మనం ఏ బొక్క నేర్చుకోలేదు. ఇక్కడ కనిపిస్తున్నారు కదా ఈ లేడీ, వీళ్ళందరికీ హెడ్ అనమాట. ఐ మీన్ ఈ సర్కస్ స్కూల్కి హెడ్. సో అందరినీ అయితే రెడీ చేస్తున్నారనమాట. సో మనం వచ్చాం కదా అని చెప్పి మన కోసం ఏమైనా వాళ్ళు నేర్చుకున్నవన్నీ చూపిస్తారని చెప్పి మ్యూజిక్ ప్లే చేసి చూపిస్తారంట వాళ్ళు నేర్చుకున్న వాళ్ళని. హాయ్. సో మన బ్రదర్ కూడా అదిగోండి చివరిన క్యాపులు పట్టుకొని తను కూడా రెడీగా ఉన్నాడనమాట. తనకు కూడా చాలా టాలెంటెడ్, మంచి డ్రాయింగ్స్ వేస్తాడు. సో ఇంగ్లీష్ బాగా మాట్లాడుతున్నాడు. తర్వాత ఇలాంటి సర్కస్ వర్క్స్, ఇలాంటి డిఫరెంట్ యాక్టివిటీస్ చేస్తాడు అనమాట. మల్టీ టాలెంటెడ్. తన పాటలు కూడా పాడతాడంట. చూద్దాం ఇప్పుడు ఒక్కొక్క బుడ్డోళ్ళు అసలు ఏమేమి చేస్తారో. భలే ఎగురుతున్నారు ఒక్కొక్కరు. ఓ, సో అది అలా తిరుగుతూనే ఉంటుంది అయితే ఇంకా. ఇంకెక్కడ ఖాళీ ఉంది?
ఓ ఈ అమ్మ కాళ్ళు చూడండి ఎంత కిందకి బెండ్ చేసిందో. కొంచెం కూడా టచ్ అవ్వకుండా ఇటువైపు వచ్చింది. నైస్. ఇట్స్ సో డిఫికల్ట్. ఈ అమ్మ అంత కింద నుంచి ఎలా వెళ్తారు అసలు? వావ్. వెరీ నైస్. Naira Petrosyan, Yerevanyan Türkesi, Gılkalı rejissörü. వెల్కమ్ టు ఆర్మేనియా. సో ఇప్పటి వరకు అయితే మన కోసం అద్భుతంగా పర్ఫామ్ చేశారు కదా చిన్న చిన్న పిల్లలు, భలే బుజ్జి బుజ్జిగా ఉన్నారు. సో ఇప్పుడు వాళ్ళు వెళ్ళిపోయారు అనమాట ప్రాక్టీస్ చేసుకోవడానికి. సో మనతో పాటు వాళ్ళందరినీ టీచ్ చేస్తున్న వాళ్ళ మేడం అయితే ఉన్నారు, నైరా. సో నైరా, సో ఈవిడ గురించి అయితే చెప్తే నేనైతే షాక్ అయ్యాను అనమాట. సో తన బ్రదర్ వచ్చేసి 6 times వరల్డ్ రికార్డ్ గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో, ఐ మీన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో కాస్ట్యూమ్ చేంజ్ చేసే ఆ కేటగిరీలో అయితే 6 సార్లు అయితే ఆ గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ గెలుచుకున్నారంట. ఈవిడ ఆల్మోస్ట్ యూఆర్ 40 years డూయింగ్ దిస్. 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉందంటే ఈవిడికి దీంట్లో. ఈవిడ ముందైతే ఈ యానిమల్ సర్కస్లో కూడా పర్ఫామ్ చేసేవాళ్ళట. సో ఇప్పుడైతే ఏంటంటే ఇలాగ ఒక అకాడమీలా పెట్టుకొని సో ఆ పిల్లలందరికీ ఫ్రీగా నేర్పిస్తున్నారు. అదైతే గొప్ప విషయం. తన ఫాదర్ తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఇందులోనే ఇంకా మొత్తం ఇవే చేస్తున్నారనమాట. ఈ సర్కస్లో డిఫరెంట్ కాస్ట్యూమ్స్. సో మొత్తం వాళ్ళు ఇందులోనే ఉన్నారు. ఇంకా నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది వీళ్ళని మీట్ అవ్వడం. తాషీర్ అనే ఒక రిచెస్ట్ మ్యాన్ అంట, ఆర్మేనియా రిచెస్ట్ మ్యాన్. సో అతనైతే ఈ సర్కస్కి వీళ్ళకి ఫండింగ్ ఇస్తున్నారంట. సో అందుకని చెప్పి ఈవిడ అందరికీ అయితే ఫ్రీగా నేర్పిస్తుంది. యు ఆర్ డూయింగ్ అ గుడ్ జాబ్. యా థ్యాంక్ యూ. ఐఎమ్ సో హ్యాపీ బికాజ్ ఐ మెట్ వెరీ టాలెంటెడ్ పీపుల్ టుడే. యా చిన్నపిల్లలు అయినా సరే చాలా టాలెంట్ దాగుంది వీళ్ళలో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బ్రింగింగ్ మీ హియర్. సో మన బ్రదరే ఇక్కడ వరకు తీసుకొచ్చి వీళ్ళతో మాట్లాడి వాళ్ళకి మనం ఒకవేళ నేను డైరెక్ట్గా వచ్చాను అనుకోండి, సో వాళ్ళతో ఆర్మేనియన్ లాంగ్వేజ్లో కూడా నేను మాట్లాడలేను, ఎందుకంటే వాళ్ళకి భాష రాదు కాబట్టి వాళ్ళు ఎలా కూడా చేయరు. బట్ ఏదో నేను పరిచయం అయ్యాను, ఇండియా నుంచి ఒక అబ్బాయి ఇలా వచ్చాడు, వీడియోస్ అది చేస్తున్నాడు అని చెప్పి తను కన్విన్స్ చేసి వాళ్ళతో మాట్లాడితే ఇక్కడ వరకు వచ్చి అయితే వీడియో చేశాను. సో ఈ వీడియోకి వ్యూస్ వచ్చినా రాకపోయినా సరే నాకైతే కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే ఐ మీన్ వాళ్ళ టాలెంట్ని అయితే నా వీడియో ద్వారా కనీసం ఒక వీడియోలో అయినా నేను పెట్టాను అనుకుంటా. ఆర్మేనియాలో నాకు బాగా నచ్చిన విషయం ఇదే, ఎక్కడ ట్యాప్ కనబడితే అక్కడ ట్యాప్ ఇప్పుకొని వాటర్ తాగేయచ్చు. So even water in the washroom, like here, everything is like same water. All. Oh, yamma. Because all came from the Mountain. They're purified. Yes, 24 hours. Yes, we have too much mountains and the snow. Yeah, snow mountains. Yes. This mountain. This is one I liked in Armenia. First time, like I mean, after coming to Armenia, I feel so thirsty. I saw one pond, I mean that fountain, Yeah. and one person told you can drink. Yeah. So and No after drinking, like it's very fresh. That water is very no cold. need to hold the bottle all the time with you. Yes, you drink water and cool. Yes. Yeah. And every 1 kilometer. Hey, Buddoda. వాట్స్ యువర్ నేమ్? వాడు మాత్రం మాట్లాడట్లేదు, అందరూ మాట్లాడుతున్నారు. కానీ 15 సంవత్సరాల వరకు పిల్లలు అయితే వచ్చి ఇక్కడ ఫ్రీగా యాక్టివిటీస్ అన్నీ నేర్చుకోవచ్చు అనమాట. ఇది థియేటర్ అంట. సో ఇక్కడ మనకి అన్నీ నేర్పిస్తారట. 15 సంవత్సరాల వరకు ఫ్రీగా నేర్చుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ. ఇప్పుడైతే బ్యాక్ సైడ్ ఒక సర్కస్ ఉంది, అక్కడికి వెళ్తున్నాం. వీళ్ళు అక్కడే పర్ఫామ్ చేస్తారంట. ఈ బ్రదర్ కూడా ఏమైనా ఈవెంట్స్ ఉన్నప్పుడు ఆ చిన్నపిల్లలతో కలిసి పర్ఫామ్ చేస్తారు. So this is Leonid Yengibaryan, the most best clown in Armenia. He died in a very young age, 37, 38, but it was enough to show the world how good he was with clowning. సో ఇక్కడ కనిపిస్తుందంటే సర్కస్ అనమాట. ప్రజెంట్ ఇంకా అయితే ఓపెన్లో లేదు ఇది.
దే విల్ ఓపెన్ ఇన్ సెప్టెంబర్ రైట్? Yeah, September. సెప్టెంబర్లో ఓపెన్ చేస్తారంట. ఇది 1971లో అయితే ఇక్కడ ఉండేదట సర్కస్. బట్ రీసెంట్గా అయితే కొంచెం దీన్ని రెనోవేట్ చేయడం అయితే స్టార్ట్ చేశారు. ఇందాక మనం ఒక సర్కస్ స్కూల్కి వెళ్ళాం కదా, అక్కడ మనం ఒక మేడంని కలిసాం కదా, వాళ్ళందరికీ నేర్పిస్తున్న మేడము. సో వాళ్ళ ఫాదర్ అయితే స్టార్ట్ చేశారంట దీన్ని. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం వాళ్ళ నేమ్స్ ఏంటంటే సాస్ అనమాట. సో వాళ్ళ బ్రదర్ పేరు వచ్చేసి సాస్, వాళ్ళ కొడుకు పేరు వచ్చేసి సాస్, వాళ్ళ తండ్రి గారి పేరు వచ్చేసి సాస్. సో వాళ్ళ ఫ్యామిలీలో ఇంకా ఎవరు పుట్టినా సరే వాళ్ళ నేమ్ అంతే అనమాట, సాస్ సాస్ సాస్. బట్ మరి ఒకరిని ఎలా పిలుచుకుంటారో తెలీదు. సాస్ 1 సాస్ 2 అలా పిలుస్తారేమో. సో అయిన తర్వాత అయితే ఇప్పుడు వాళ్ళ కూతురు ఉంది కదా, ఆ అమ్మాయి అయితే మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ అయితే చాలా బాగా వాయిస్తుందంట. సో అక్కడికైతే వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళి అది అయ్యాక వాళ్ళ ఇంటికి అయితే తీసుకెళ్తా అన్నారు. సో అది కుదిరితే అది సపరేట్ వీడియో చేస్తాను. సో బ్రదర్ ఏమో వద్దు అని చెప్తున్నా సరే, లేదు దాని నుంచి ఖాళీగానే తిరుగుతున్నాం అని చెప్పి ఒక ఐస్ క్రీమ్ అయితే కొంటాను అని చెప్పి మేము వద్దు అన్నా సరే వినకుండా మమ్మల్ని పే చేయనివ్వట్లేదు అనమాట అసలు. We think Bar Barak. In Armenia, we think Bar Barak. బాగ్ బగాక్ Bar Barak. ఐస్ క్రీమ్ని బాగ్ బగాక్ అంటారట. సో మేము పే చేస్తుంటే నా కార్డు తీసేసుకొని వద్దు అని తనే పే చేసాడు. నువ్వు మా దేశంలో ఉన్నావు, నువ్వెలా పే చేస్తావు, ఇది నువ్వు మా గెస్ట్వి అన్నట్టు అయితే ట్రీట్ చేస్తాను అనమాట. చాలా బాగా ట్రీట్ చేస్తున్నారు, అన్ని ప్లేసులకి తీసుకెళ్తున్నారు, మొత్తం మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మెట్రోలో వెళ్ళాలి ఇప్పుడు వేరే ప్లేస్కి, తను మ్యూజిక్ ప్లే చేస్తుందని చెప్పాం కదా, ఆ ప్లేస్కి అయితే తీసుకెళ్తున్నారు. మెట్రో టికెట్ అయినా తీసుకుందాం అనుకుంటే ఈలోపు వెళ్ళి ఆ పాప మెట్రో టికెట్ కూడా తీసేసి వచ్చేసింది. ఇప్పుడు ఆ బ్రదర్ వాళ్ళ డాటరు ఒక మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ అయితే నేర్చుకుందంట. మ్యూజిక్ స్కూల్ దగ్గరికి అయితే వచ్చాను, నా బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది కదా అదే. సో విచ్ ఇన్స్ట్రుమెంట్ యూ లర్న్? So this instrument is kanon. Kanon. It's national Armenian instrument. It's with fish strings. That like every note is 3 strings, and you wear like a ring thing and for playing. So when you do this, there's like a key, they say, for kanon. You put the notes, each note, to be like do major, re major, like that. ఓకే క్యానాన్. Yes. సో క్యానాన్ అంటారంట. ఇప్పుడు ఆ ఇన్స్ట్రుమెంట్ అసలు ఎలా వాయిస్తారో ఏంటో లోపలికి వెళ్ళి చూద్దాం. ఇదిగోండి బ్రదర్ అయితే డోర్ దగ్గరికి వెళ్ళి తీస్తున్నాడు కదా, ఆ రూమ్లో అయితే వాళ్ళకి నేర్పిస్తారనమాట. వాళ్ళ టీచర్ కూడా ఉంటారు. సో ఆవిడ పియానో వాయిస్తుంది, ఆవిడ పక్కన వీళ్ళు ఆ కెనాన్ అనే ఇన్స్ట్రుమెంట్ వాయిస్తారు. సో మ్యూజిక్ స్కూల్ స్టార్టింగ్లోనే ఆ రూమ్ అయితే ఉంది. ఇప్పుడు వెళ్ళి ఎలా ప్లే చేస్తారో ఏంటో చూద్దాం. ఆర్మేనియన్ లోకల్ మ్యూజిక్ అనమాట, అది నేషనల్ ఇన్స్ట్రుమెంట్ అంట. కాసేపు అలా అద్భుతమైన సంగీతం వినేసి బయటకు వచ్చాం. చాలా అంటే చాలా బాగుంది లోపల వాళ్ళు వాయిస్తుంటే. సో వాళ్ళ అమ్మాయి తర్వాత ఇంకొక అమ్మాయి, మేము వెళ్ళేసరికి ఇంకొక అమ్మాయి వాయిస్తుంది. తను కూడా చాలా బాగా వాయించింది. తన తర్వాత తిను వాయించింది అనమాట. ఇద్దరు దాంట్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఆ ఫస్ట్ మేము వెళ్ళగానే వాయిస్తున్న అమ్మాయి ఏంటంటే వాళ్ళ మేడం ప్లే చేస్తుంటే పియానో దగ్గర ఉన్న నోట్స్ చూసి ప్లే చేస్తుంది అనమాట. బట్ ఇప్పుడు మమ్మల్ని తీసుకొచ్చిన బ్రదర్ వాళ్ళ డాటర్ ఏంటంటే అదే మనే. సో తన నేమ్ మనే. సో తను ఏంటంటే బుక్ చూడకుండా వాయిస్తుంది అనమాట. సో 7 సంవత్సరాల నుంచి తను నేర్చుకుంటుందంట. ప్రతి మంగళవారం శుక్రవారం 2 పూటలు అయితే వచ్చి 2 గంటలు నేర్చుకుంటారంట. సో వారానికి 2 సార్లు 2 గంటలు. చాలా బాగా వాయించింది. సో కెనాన్.
చాలా బాగుంది మ్యూజిక్, ఆర్మేనియన్ లోకల్ మ్యూజిక్ అది. ఆ మ్యూజిక్ స్కూల్ నుంచి అలా నడుచుకుని వెళ్తూ ఉంటే ఇక్కడ ఒక బ్రదర్ స్పీకర్ పట్టుకొని కూర్చున్నాను అనమాట. తన మెట్రోల్లోని డిఫరెంట్ పబ్లిక్ ప్లేసుల్లో అయితే పాడతారట. సో స్పీకర్లో అయితే ఓన్లీ మ్యూజిక్ ప్లే చేస్తున్నారు. మ్యూజిక్ ప్లే చేసి తన గొంతుతో అయితే ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ మ్యూజిక్ అనమాట. అది కూడా చాలా బాగా పాడారు, చూశారు కదా ఇప్పుడే. దట్టు తను మిడిల్లో అయితే ఇప్పుడు ఆ అమ్మాయి గొంతు కూడా మార్చగలరు అనమాట. సో అలా మారుస్తూ అయితే చాలా బాగా పాడారు. సో ఆర్మేనియన్ మ్యూజిషియన్ అంట, ఇతనే ఆ మ్యూజిక్ అయితే పరిచయం చేశారట ఆర్మేనియాకి, చాలా ఫేమస్. సో ఇక్కడైతే ఒక యూనివర్సిటీ ఉంది, ఆ పక్కనే మ్యూజిక్ స్కూలు. ఈ పార్క్లో అయితే మిడిల్లో పెద్ద స్టాచ్యూ అయితే కట్టేసి పెట్టారు. ఇప్పుడే ఆ బ్రదరు వాళ్ళ డాటర్ రమేష్ బ్రో మేము నలుగురం అయితే వెళ్ళి మంచిగా ఒక షవర్మా అయితే తినేసి మళ్ళీ నార్త్ ఎవెన్యూ స్ట్రీట్కి అయితే వచ్చాం అనమాట. తను ఎక్కడైతే పెయింటింగ్ వేస్తారో ఆ స్ట్రీట్కి. సో ఇక్కడికి తీసుకొచ్చి ఏమన్నారంటే, సో నేను ఇలా పెయింటింగ్స్ అయితే 25 years నుంచి గీస్తున్నాను. మన బొమ్మ అయితే జస్ట్ యూ విల్ డ్రా ఇన్ 5 minutes రైట్, 5 నుంచి 6 నిమిషాల్లో గీసేస్తారంట నా మొహాన్ని, అది కూడా ఒక థీమ్తోని. సో ప్రతి ఒక్కరిది ఒక థీమ్తో అయితే గీసారు చూడండి. మదర్ తెరీసా అయితే ఒక దీపం పట్టుకొని ఉన్నారు. తర్వాత మెస్సీ ఫోటో అయితే తన టీషర్ట్ నెంబర్ 10 అని పట్టుకొని ఉన్నారు. రొనాల్డో, ఒక్కొక్కరిది ఒక్కొక్క థీమ్ అనమాట. సో మంది కూడా ఒక థీమ్లో అయితే గీస్తారంట, అది ఏంటో నాకు చెప్పలేదు. గీసేసాక అయితే మన బ్రో చూపిస్తారు నాకు, అప్పటి వరకు అయితే చూపించారట. చూద్దాం ఇప్పుడు ఎలా గీస్తారో. ఎలా ఉందో చెప్పండి. సో బ్రో అయితే నా కోసం గీశారు, చాలా బాగుంది కదా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. యా, థ్యాంక్ యూ సో మచ్. Thank you. Welcome to Armenia. యా